కాదు ఇవన్నీ రాసే ముందు ఆవిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా. ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఆవిడకి ఈ రాజకీయంగా ఎదగాలనేది ఆవిడకి మెయిన్ ముందు నుంచి ఉన్న టార్గెట్. టికెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్. ఆవిడ ఆ ఎయిమ్తో లేకపోతే 60 years ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సినంత అవసరం ఆవిడకి ఏముంది? ఆవిడకి వాళ్ళ హస్బెండ్కి పిల్లలకి ఏమైనా ఉంటే హస్బెండ్ వాళ్ళు పిల్లలు తేల్చుకోవాలి, నన్ను మధ్యలో లాక్కూడదు. ఇది నా పర్సనల్ లైఫ్, ఇది నా ఇష్టం. ఎవరు నా క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు. నాకు కూడా నా రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. చెప్పండి చెప్పండి. మేనేజర్ మీరు చెప్పారు ఆవిడ మాకు పార్టీలోకి ఆహ్వానిస్తే నేను వెళ్ళారండి, కానీ ఆవిడ అంతవరకు ఓకే, కానీ ఆవిడ జీవితంలో కూడా మీరు ఆహ్వానించకుండానే వెళ్ళిపోయారు అనేది ఆవిడ ప్రధాన ఆరోపణ. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు వెళ్ళారా లేదా? అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంత చేశాక ఇంత చెందాక 2 years నుండి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత దువ్వాడ శ్రీను గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి? నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు, ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి, దువ్వాడ శ్రీను గారికి నీకు ఉందని వాణి గారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? నీ లైఫ్ నువ్వు చూసుకో అన్న తర్వాత నేను ఎవరితో ఉండాలి? నా లైఫ్కి సెక్యూరిటీ ఎవరితో ఉండాలి చెప్పండి మీరే? ఎవరితో ఉండాలి నేను? నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు? అతనితో నేను కలిసి ఉంటున్నాను, నేను కలిసి తిరుగుతున్నాను, నేను టెంపుల్స్కి వెళ్తున్నాను. మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం. అవి ఇది చేసి కలిపి పెట్టారేమో నాకు తెలియదు, కానీ మార్పింగ్ చేశారు, కానీ నేను టెంపుల్స్కి వెళ్ళాను, మేము ఉంటున్నాం. మరి ఇంకా నాకు దిక్కుతోచిన స్థితిలో నేను ఏం చేయాలో చెప్పండి? నా లైఫ్ని ఇంత స్పాయిల్ చేశాక, ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దువ్వాడ శ్రీను గారితో మాధురికి అఫైర్ ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలో చెప్పండి? నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? అంటే నేను ఇప్పుడు నా 3 పిల్లలతో నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకోవాలా, లేకపోతే నా లైఫ్ సెక్యూరిటీ నేను చూసుకోవాలా? చెప్పండి, అడగండి. శ్రీను గారితోనే టెంపుల్కి వెళ్ళాను. ఇది 2 years ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నాను కదా. 2 years ముందు నుంచి ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా, మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్కి వెళ్ళాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపణలకు దివ్వల మాధురి కౌంటర్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు గైడ్, కేర్ టేకర్, ఫిలాసఫర్ అంటోంది మాధురి. దువ్వాడ భార్య వాణి ఆరోపణలు అర్ధరహితం అంటోంది. సూసైడ్ చేసుకోబోతుంటే దువ్వాడ చేరదీశారని, తనకు దువ్వాడ శ్రీనివాస్ మద్దతుగా నిలబడ్డారంటోంది మాధురి. తనను వాణి పాలిటిక్స్లో ఓ పావులా వాడుకుందని, పాలిటిక్స్కు తాను చాలా దూరం అంటోంది మాధురి. పాలిటిక్స్లో తనను వాణి ట్రాప్ చేశారంటోంది. అయితే క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా ఆరోపిస్తారంటూ మాధురి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంటే తనను చేరదీశారంటుంది మాధురి. తనకు దువ్వాడ శ్రీనివాస్ మద్దతుగా నిలబడ్డారంటోంది. తనను వాణి పాలిటిక్స్లో పావులా వాడుకున్నారంటూ మాధురి ఆరోపిస్తుంది. పాలిటిక్స్లో తనను వాణి ట్రాప్ చేశారంటోంది. తన 3 పిల్లలతో కలిసి ఇప్పుడు రోడ్డు మీద పడమంటారా అంటూ ఆమె ఎదురు ప్రశ్న వేస్తోంది. ఏం చేయాలంటూ సమాధానం చెప్పాలంటూ ఆమె మీడియాని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇంకా మాధురి ఏం మాట్లాడిందో ఆ మాటలను విందాం. నా పేరు మాధురి. లాస్ట్ 2 yearsగా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. గత 2 రోజులుగా ఇంకా చాలా మానసిక క్షోభ అనుభవిస్తూ
సో ఇంకా ఫైనల్గా ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ నిజాలు చెప్దామని వచ్చాను.